హలో పిల్లలు, హలో వాట్సాప్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగానే ఉంటారు. మీరందరూ హ్యాపీగా ఉంటూ చక్కగా ఈ స్పారో టీవీ చూస్తూ మరిన్ని తెలివితేటలు పెంచుకోవాలని ఆశిస్తూ ఈరోజు కూడా ఒక మంచి తెలివైనటువంటి ఒక కథను మీ దగ్గర తీసుకొచ్చాను రా. అది సుమతి శతకంతో బాగా దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను కథ మొదలు పెట్టే ముందు ఒకసారి మీరందరూ క్లాప్స్ కొట్టేయండి. పిల్లలు, కథలోకి వెళ్ళిపోదాం. కథ ఏంటంటే, ఇప్పుడు ఈ కథ చెప్తున్నప్పుడు మీకు ఒక ఖచ్చితంగా సుమతి శతకంలో ఒక పద్యం గుర్తుకొస్తుందిరా. ఆ పద్యం ఏంటంటే మీరు ఆలోచిస్తూ కథ వినండి. ఈలోపు మీకు ఆ పద్యం వచ్చేస్తుంది అనమాట. కథ ఏంటంటే, మహేష్ అనేవాడు 5వ తరగతి చదువుతున్నాడు. వాడికి చాలా కోపం ఎక్కువ. ఆ కోపంతో ప్రతిదీ కూడా ఇంట్లో అందరినీ ఇసుకిస్తూ ఉంటాడు. ఏం చెప్పినా వినడు. ఆ తర్వాత ఒకరోజు మాస్టారు పరీక్ష పేపర్లు దిద్దుతున్నాడు. దిద్దిన తర్వాత, మహేష్, ఇప్పుడు ఈ ప్రశ్నకు నువ్వు ఏం సమాధానం చెప్పావు అన్నాడు. చూసుకొని మాస్టర్, నేనేం రాశాను మీకు తెలుసు కదా అన్నాడు. అది కాదురా, ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు, నా దగ్గర రా అన్నాడు. ప్రశ్న ఏముంటే దానికి ఆన్సర్ నేను రాశాను కదండి అన్నాడు. అరే, నువ్వు మాస్టర్కి ఎదురు చెప్తావా? నీకు ఇంత కోపం ఎందుకు నీకు అని చెప్పి మాస్టర్ తిట్టాడు. తిట్టంగానే క్లాస్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి మళ్ళీ వాడిని బతిలాడి, సారీ అండి మాస్టర్ గారు, మీరేమనుకోద్దు, మా అబ్బాయికి కొంచెం కోపం ఎక్కువ, దయచేసి వాడిని క్షమించండి, ఇక నుంచి ఎప్పుడు అలా చేయడు అని చెప్పి సారీ చెప్పి గుంజులు తిప్పించాడు. ఆ తర్వాత క్లాస్ రూమ్లో లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు. అప్పుడు మాస్టర్ అన్నాడు, నీ కోపమే నీకు శత్రువురా, ఇంత కోపంగా ఉంటే ఎప్పుడు కూడా ముందుకు ఎదగలేవు. జీవితంలో ముందుకెళ్ళాలంటే చాలా శాంతిగా ఉండాలి, చాలా కూల్గా ఉండాలి. ఈ కోపం నీకు ఎప్పటికైనా సరే డేంజర్ అని చెప్పి చెప్తూ ఒక పద్యాన్ని మాస్టారు గుర్తు చేశాడు. ఆ పద్యం ఏంటంటారా? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. దీని అర్థం ఏంటంటే, తన కోపమే తన శత్రువులాగా ఎప్పుడు జీవితంలో బాధిస్తుంటుంది. తన శాంతమే అంటే తను శాంతిగా ఉన్నప్పుడే అది తనకు రక్షణలాగా ఉంటూ తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ఆ దయతో ఉంటే ఆ దయ తన చుట్టంలాగా ఎప్పుడు తోడుండి అతన్ని విజయపదంలో నడిపిస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందిరా? టోటల్గా ఓవరాల్గా మనం ఎంత శాంతిగా, ఎంత సంతోషంగా, ఎంత దయతో ఉంటే మనకు అంత మంచిది అని అర్థమైంది ఈ పద్యం ద్వారా. కాబట్టి పిల్లలు, మీరు కూడా ఈ కోపతాపాన్ని పక్కన పెట్టి చాలా శాంతిగా, చక్కగా నవ్వుతూ, సంతోషంగా తల్లిదండ్రుల మాట వింటూ, అలా టీచర్ చెప్పే మాటలు కూడా వింటూ మీరు ఈ పద్యాన్ని సాధకం చేయాలరా. అందుకే సుమతి శతకాలు అప్పుడప్పుడు వింటూ ఉండాలి. మీ మమ్మీ డాడీ కూడా చెప్పండి, ఇలాంటివి విని వాళ్ళు చదివి చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఓకేనరా? మరొక వీడియోతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకుంటాను. మీ స్పారో టీవీలో మీ పిచ్చుక. ఓకే, టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.